మొత్తం ఆర్టీసీని మొత్తం స్తంభింపజేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి. నిలిచిపోయాయి. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి డిపోలో మొత్తం 119 బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2021 పీఆర్సీ అమలు, కార్మిక సంఘాల ఎన్నికలు, పెండింగ్లో ఉన్న పీఎఫ్, సీసీఎస్ నిధుల చెల్లింపు సహా మొత్తం 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలన్న అంశాన్ని కూడా ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని వనపర్తి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జీకే విశ్వనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. 2 ఏళ్లుగా పీఆర్సీ పెండింగ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ప్రధాన డిమాండ్లు ఆర్టీసీలో 2021, 2025 సంవత్సరం సంబంధించిన పీఆర్సీ అంటే వేతన సవరణ చేయాలని, అదేవిధంగా ఆర్టీసీలో బలవంతంగా ప్రజలను ఇబ్బంది కలిగిస్తూ ఆర్టీసీని పూర్తిగా ఆర్థిక లూపిలోకి, ఆర్థిక నష్టాల్లోకి నెట్టడానికి తెచ్చిన స్కీము ఐర్ బస్, ఎలక్ట్రికల్ వెహికల్ విధానాన్ని, కరెంటు వెహికల్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, మహాలక్ష్మి పథకం కోసం కొత్త బస్సులు అదనంగా ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళతోటే పనిభారం పెరుగుతుంది. గతంలో తెలంగాణ రాకముందు మా ఆర్టీసీలో వనపర్తి డిపోలో 600 మంది కార్మికులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం 450కి చేరుకున్నది. మేము తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గతంలో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల బకాయిలను వెంటనే కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు కార్మికులందరూ కలిసి మరి సమ్మెకు పూనుకోవడం జరిగింది. మరి 42 రోజుల ముందే మనం మేనేజ్మెంట్కి మన డిమాండ్స్ ఏదేందనేది సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేషన్ మేనేజ్మెంట్ ఏమాత్రం మాట్లాడకుండా కాలయాపన చేస్తూ మీ సమస్యలు ఏంది, మీకు ఉన్నవి, ఈ సమస్యలు మేము తీర్చగలగమా లేదనేది కూడా ఏది ప్రయత్నం చేయకుండా కాలయాపన చేసి ఈ రోజు రాత్రి మరి సమ్మె అన్నప్పుడు ఏదో తూతూ కమిటీ చేసి మాకు 4 రోజుల సమయం కావాలని అడిగారు. మరి 4 రోజుల సమయం ఏంటంటే మా సమ్మెను వెనుకలకు తీసేయడమే మరి వాళ్ళు చెప్పే కమిటీ. ఎందుకంటే వాళ్ళు కమిటీ చేసేదంటే మరి నెల ముందే కమిటీ చేసేదండి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంది. అందులో భాగంగానే ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పలు దఫాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. మీరు ఏదైతే అధికారంలో వచ్చినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిందో దాంట్లో మొదటగానే ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని మా ఆర్టీసీ కార్మికులు 100% తన భుజాల పైన వేసుకొని ఈరోజు ఆ పథకాన్ని సక్సెస్ చేయడం అనేది జరిగింది.